డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. భువనగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సారథ్యంలో అత్యధిక గ్రామ పంచాయతీల్లో సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా గెలుపొందడంతో మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు భువనగిరి పట్టణ బీఆర్ఎస్ పార్టీ యూత్ లీడర్ సయ్యద్ వికార్ అహ్మద్ ఆధ్వర్యంలో కాజా అజీముద్దీన్, షేక్ ముజహర్, బబ్లు, ఎండి రహీం, ఆమ్జాద్ నేతృత్వంలో పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు పంచి గెలుపు సంబరాలను చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎన్నికల రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాయం. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్. భువనగిరి నియోజకవర్గంలో నెక్స్ట్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. ఈ గెలుపు సంబరాల్లో మైనార్టీ నాయకులు ఎండి ఇస్మాయిల్, ఎండి రిజ్వాన్, ఎండి ఫయాజ్ తదితరులు ఉన్నారు. अरे वीडियो ले रहा थी वही भाई साहब वीडियो ला वाइस वस्तुंदी बात करो గ్రామ పంచాయతీ ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా రెండో విడతలో ఎన్నికలు జరిగినాయి. ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఇవాళ పరిస్థితి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామ పంచాయతీలలో హోరాహోరీ జరిగినటువంటి ఈ పోటీలలో అత్యధిక స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే భువనగిరి మండలానికి మరియు వలిగొండ మండలం అయితేనేమి భువనగిరి నియోజకవర్గంలో చాలా మటుకు బీఆర్ఎస్కి అనుకూలంగా ఇవాళ కారు జోరు పెంచింది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ మన ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గత కేసీఆర్ గారు చేస్తున్నటువంటి 10 సంవత్సరాల ప్రజా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విధంగా పక్కడబందీ ప్రణాళికతో ప్రభుత్వానికి నడిపించిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుంది. ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలు రైతులకు, రైతు రుణమాఫీ అయితేనేమి, రైతు రుణాలు అయితేనేమి అంచెలంచెలుగా భువనగిరి ప్రాంతానికి కూడా పైల శేఖర్ రెడ్డి గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, సీసీ రోడ్ నిర్మాణాలు మరియు ఎన్నో ఇంటిగ్రేట్ మార్కెట్ యార్డ్ అయితేనేమి మరియు ప్రభుత్వ భవనాలు పక్కడబందీగా గ్రంథాలయ భవనాలు అయితేనేమి మరియు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క మున్సిపాలిటీలు అయితేనేమి, గ్రామ పంచాయతీలనేమి అంచెలంచెలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేల కోట్ల రూపాయలతో భువనగిరిని ఆధునిక హంగులతో భువనగిరి చెరువును అయితేనేమి మరియు భువనగిరి రోడ్ విస్తరణ పనులు మరియు భువనగిరిలో పెద్ద సమస్య ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి హైటెన్షన్ వైర్ను కూడా తెచ్చిన హైటెన్షన్ వైర్ను తొలగించిన ఘనత 5-6 వార్డులలో ఇబ్బందికరమైన ఉన్నటువంటి హైటెన్షన్ వైర్ను కూడా తొలగించిన ఘనత పైల శేఖర్ గారికి దక్కింది. అలాగే ఇప్పుడు జరిగే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతేనేమి గత ప్రభుత్వంలో వచ్చినటువంటి టెండర్లే అవే ఫండ్స్తోని ఇక్కడ భువనగిరిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఏ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ నిధులు కానీ రాలే. అట్లనే బస్వాపూర్ భూ నిర్వాసితులకు కూడా పరిహారం అందించడంలో పూర్తిగా విఫలమైనటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి హామీల వరకే పరిమితమైన తప్ప ఎంతోమంది భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. గతంలో RRR రైతులకు మేలు చేకూర్చా అని చెప్పి ఎన్నో మాటలు చెప్పినటువంటి చాలామంది నాయకులు ఓట్లు దండుకొని ఇవాళ రాజ్యం వెళ్తుర్రు. అదే RRR బాధితులకు, రైతులకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.
అండగా ఉంటుంది కాబట్టి ఈరోజు భువనగిరి మండలంలో అత్యధిక స్థానాలు భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వచ్చినాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా అని చెప్పి 11వ తరగతి చదువుకునే వాళ్లకు ప్రియాంక గాంధీ భువనగిరిలో రావడం జరిగింది. ఎన్నికలలో ఈ స్కూటీలు ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ స్కూటీ లేదు, టైర్ల గాలి కూడా కొట్టించే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదని నేను ఈ ఎన్నికల ద్వారా నిరూపణమైందని నేను తెలియజేస్తున్నా. అలాగే ఫుట్బాల్ ఆడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదే ఫుట్బాల్ ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం ఏదైతే హామీలు 6 గ్యారెంటీల హామీలు ఇచ్చిర్రో అవి అమలు చేస్తే ప్రజలు సంతోషిస్తారు. ఇప్పుడు నీకు ఫుట్బాల్ ఆడే టైం వచ్చిందని ఈ ఎన్నికల ద్వారా నిరూపిస్తున్నారు. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా భువనగిరిలో గులాబీ జెండా ఎగరేస్తాం. మళ్ళా వచ్చే ఎంపీటీసీ అన్ని ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో బలోపేతం చేసి పార్టీని పటిష్టంగా చేసి ప్రజల దగ్గర ప్రజల యొక్క సంక్షేమ పథకాలు అందే విధంగా ఏమేమైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలు తుంగలో దొక్కిరు. కాబట్టి ఇక్కడ ఫుట్పాత్ వర్కులు నడుస్తున్నాయి, కానీ ఆ ఫుట్పాత్ వర్క్లలో టైల్స్ వేస్తున్నారు, దాని కింద డస్ట్ వేస్తున్నారు, కానీ దాని కింద వండుమాల్ సిమెంట్ అయితే అస్సలకే వాడతలేరు. వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినా కానీ అవినీతి మొత్తం మున్సిపాల్లో కూడా మొత్తం పూర్తిగా అవినీతిమయం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ అన్ని ఆలోచన చేసి రానున్న రోజుల్లో ఎన్నికలలో టీఆర్ఎస్కి అండగా ఉంటారని ఈ అవకాశం కల్పించిన మా పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, పైలశేఖర్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా కారు జోరును పెంచే దిశగా ప్రజలు ముందుకొస్తారు. కాబట్టి మనం అందరం ప్రజల వెంబడి ప్రజా సమస్యల నిరంతరం కొట్లాడిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ అవకాశం కల్పించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆనందాన్ని ఇచ్చినటువంటి ఎన్నికలలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేకమైన ఈ భువనగిరి తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, సర్పంచ్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మా నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ జై కేసీఆర్, జై తెలంగాణ, పైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, పైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై జై తెలంగాణ.